జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? ధన సంపాదన అని అంటారు. ఎటువంటి ధనం? నా గురువు అంటాడు, ధనము సంపాదన చేయవలెన్ పరజనులకు అగపడకుండవలెన్, ధనమున్న వాడని హరిహరాదులు అనుగుణం పొగడుచుండవలెన్. అటువంటి ధనాన్ని సంపాదన చేయమంటాడు. లౌకికమైనటువంటి ధనం కాదు, మెటీరియల్ వెల్త్ కాదు, స్పిరిచువల్ వెల్త్ అంటాడు. ఈ మెటీరియల్ వెల్త్ ఈ రోజు ఉండవచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి స్పిరిచువల్ వెల్త్ సంపాదించుకున్నామంటే ఎన్నటికీ మమ్మల్ని విడిచిపెట్టిపోదు. కాబట్టి మహాత్ములు లౌకిక ధనానికి పారమార్థిక ధనానికి అనేక వ్యత్యాసాలు చూపిస్తూ వచ్చినారు. మెటీరియల్ వెల్త్, లౌకిక ధనం పడకనిస్తుంది కానీ నిద్రాసుఖమునివ్వలేదు అని అంటారు. అయితే ఆధ్యాత్మిక ధనం నిద్రాసుఖమునకు మించినటువంటి ఆత్మసుఖాన్ని ఇస్తుంది అని అంటారు. ప్రాపంచిక ధనం పుస్తకములను ఇవ్వగలదు గాని వివేకమునివ్వలేదు అని అంటారు. అయితే ఆధ్యాత్మిక ధనం వివేక వైరాగ్యములను అందింపజేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. లౌకిక ధనం అన్నమునివ్వగలదు గాని ఆరోగ్యమునివ్వలేదు అని అంటారు. పారమార్థిక ధనం శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది అని అంటారు. ప్రాపంచిక ధనం ఆభరణముని ఇవ్వగలదు గాని అందాన్ని ఇవ్వలేదు అని అంటుంది. అయితే పారమార్థిక ధనం స్పిరిచువల్ వెల్త్, ఆత్మ సౌందర్యాన్ని అభివృద్ధి చేస్తూ పోతుంది. ప్రాపంచిక ధనం భోగ సాధనములను ఇవ్వగలదు గాని తృప్తినివ్వలేదు. అయితే పారమార్థిక ధనం పరమ తృప్తిని అందించగలదు. లౌకిక ధనం ఆస్తి అంతస్తులను ఎక్కువ చేయవచ్చు గాని శాంతిని కలిగింపలేదు. అయితే పారమార్థిక ధనం శాశ్వతమైనటువంటి శాంతిని ఇస్తుంది. కాబట్టి జీవిత లక్ష్యం ఏమి అంటే ఆధ్యాత్మిక ధనాన్ని ప్రోగు చేసుకోవాలి. కొంచెం కొంచెం సాధన చేస్తే ఏదో ఒకనాడు పరిపూర్ణమైనటువంటి పరమ శాంతిని పొందవచ్చు. అది సాధ్యమవుతుంది.